ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధానానికి ఏ రీతిగా రావాలి అనగా యథార్థమైన హృదయంతో రావాలి. దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించుటకు యథార్థమైన హృదయముతో, యథార్థమైన మనస్సుతో, యథార్థమైన మంచి హృదయముతో దేవుని యొద్దకు వచ్చి మనం దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా మనం ఆరాధించినప్పుడు తప్పక దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలోనికి యథార్థ హృదయంతో వచ్చి ఆయన నుండి గొప్ప దీవెన పొందుకుందుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నువ్వు గొప్ప దేవుడుగా మా జీవితంలో నీ మందిరంలో నుండి ఆశీర్వదించే దేవుడు. ఇదే దినం ప్రతి ఒక్కరూ యథార్థమైన హృదయముతో నీ సన్నిధానానికి వచ్చుదురుగాక. వారి హృదయము నీకు సమర్పించి నీ సన్నిధిలో కుమ్మరించిన గొప్ప అభిషేకాన్ని పొందుకునే వారి హృదయాన్ని కుమ్మరిస్తూ నీ సన్నిధిలో ప్రార్థించేవారిగా, నీ సన్నిధిలోనికి వచ్చి వారు గొప్ప దీవెన పొందుకునేవారిగా ఉండుటకు సహాయం చేయండి. అవును ప్రభువా, ప్రతి ఒక్కరు తమ హృదయాంతరంగంలో నుండి నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నీ వాక్యాన్ని వారి హృదయానికి తాకేలా, వారి హృదయంలో చొచ్చుకొని పోయేలా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి నీ వాక్కు ద్వారా నీ మందిరంలో నుండి ప్రతి ఒక్కరితో మాట్లాడమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.